హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి. అందుకే ఇలా నూనె కాద్దామని నిర్ణయం తీసుకున్నాను అనమాట. అందులో ఏమేమి వేస్తున్నానంటే మందార ఆకులు, గుంటగరిగరాకు, వేపాకు, గోరింటాకు, కరేపాకు, మందార పువ్వులు, గులాబీ పూలు, వట్టి వేర్లు, కలబంద. వట్టి వేర్లు నాకు వేర్లు దొరకలేదండి, అందుకని పొడి దొరికితే దాన్ని బాగా వాటర్ వేసి కలిపి దాంట్లో మిక్స్ చేశాను అనమాట. పచ్చి ఉసిరికాయ దొరికింది, అందుకని చెప్పి దాని రోట్లో నూరి గింజలు తీసేసి వేశాను. మెంతులు బాగా ఒక 2-3 గంటలు నానబెట్టి తర్వాత వేసాను అనమాట. 1 లీటరు కొబ్బరి నూనె అయితే పోసానండి. ఇవన్నీ పోసి కలబందని బాగా కడిగి క్లీన్ చేసి కట్ చేసి ముక్కలు వేసానండి. సైడ్ ఉన్నాయి కదా, అవి మాత్రం తీసేసాను. ఆ ముళ్ళులా ఉంటాయి కదా, అవి తీసేసా. ఇప్పుడు ప్రతి పిల్లలకి హెయిర్ ఫాల్ కామన్ అయిపోయింది. ఎందుకంటే తిండి అలానే ఉంది, వాళ్ళు చదివే చదువులు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి మనకి సాధ్యమైన వరకు కొన్నింటినైనా మనం ఇంట్లో తయారు చేసుకునేలా చేసుకొని ఇలా వాడుకోవాలనే అనుకుంటున్నాను అనమాట. కొంతమంది పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నూనె పెట్టుకొని స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడట్లా. అప్పుడు దీన్ని మీరు నైట్ తలకి బాగా మర్దన చేసి పట్టించి పొద్దున్నే షాంపూ పెట్టుకొని కాలేజీకి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నూనె పెట్టుకొని కాలేజీకి ఈ పిల్లలు వెళ్ళినా పక్కన పిల్లలు ఎట్టుంటున్నారంటే ఎగతాళి చేస్తున్నారనమాట. అందుకోసమైనా సరే ఈ పిల్లలు నూనె పెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడట్లా. అవునా కాదా చెప్పండి? ఇవన్నీ వేసి బాగా 30 నిమిషాలైనా సరే మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత అవన్నీ ఒక గుడ్డలో వడబోసుకొని ఆ తర్వాత బాగా చల్లారినాక ఒక గాజు సీసాలో ఉంచుకొని వారానికి 2-3 సార్లు అయినా సరే ఈ నూనె మన తలకు మర్దన చేసుకోవాలి. చేసుకుంటే కొంతవరకైనా ఈ హెయిర్ ఫాల్ని నివారించుకోవచ్చు అన్నమాట. లేదనుకో ఇప్పుడున్న పిల్లలకి పిలకలు చిన్న పిలకలు అన్నమాట. ఒకప్పుడు గుర్తోకలు అనేవాళ్ళు చూడండి, అలా గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు రోజుల్లో పొడుగు జడలు వేసుకొని ఎవ్వరూ పొడిగి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకా ఒక పావు గంట 10 నిమిషాలన్నా బాగా మరగాలన్నమాట. అలా మరిగినాక తీసి మనము ఒక క్లాత్లో వడగట్టుకొని అది కూడా నేను చూపిస్తాను. చూపించి మీకు మొత్తం మీకు దొరికిన అవన్నీ వేసి శుభ్రంగా అది అయిపోయింది. ఇంకా దించేద్దాం అనమాట. దించేసేసి బాగా కొంచెం చల్లారినాక ఒక క్లాత్ వేసి ఆ క్లాత్లో వడగట్టేసి శుభ్రంగా పిండి ఇంకా కొంచెం బాగా చల్లారినాక గాజు సీసాలో తిరగబోసుకున్నాం. ఎందుకంటే వేడిగా పోస్తే గాజు సీసా కదా. ఎందుకు గాజు సీసా అని మెన్షన్ చేస్తున్నానంటే ప్లాస్టిక్ కన్నా గాజు శ్రేష్టం, అదొక్కటి తెలుసుకోండి. ప్లాస్టిక్లో ఉంటే నెల రోజులు ఉండే వస్తువు, గాజు సీసాలో ఉంటే మినిమం 4-5 నెలలు ఉండిద్ది అనమాట. అది ప్లాస్టిక్కి గాజుకి తేడా. నేను లీటర్ ఆయిల్ కాస్తే 800 గ్రాముల ఆయిల్ వచ్చింది. ఆ ఆయిల్ని మా పిల్లలిద్దరికీ నేను ముగ్గురు అదే వాడుకుంటున్నాం. ఇప్పుడు కాదు, గత సంవత్సరం నుంచి వాడుతున్నాం అన్నమాట. ఎందుకో మేము చేసేది మీకు కూడా చూపిస్తే ఒకళ్ళకైనా ఇది ఉపయోగపడిద్దేమో అని ఒక చిన్న ఆశ. ఆ ఆశతోనే
ఈ నూనె కాసి అందరికీ చూపించానండి. మీరు కూడా వేయాల్సినవన్నీ వేసుకొని చూసి నీట్గా కాసుకొని మీ పిల్లలకు కూడా వాడతారు అని అనుకుంటున్నాను. ఎలా ఉందండి మా వీడియో? చూసి చిన్న కామెంట్ చేయండి.